ఏంటి, పుట్టి ఉపయోగం ఏంటి, వివాహం చేసుకునే ఉపయోగం ఏంటి? మరి ఒక పండు అన్న వస్తే, నాకు ఒక కాయన్న కాస్తే ఎంత సంతోషం వస్తుందని ఎదురు చూస్తే కాయ లేదు, పండు లేదు, అప్పుడు ఎట్లా ఉంటుంది? వేదన వస్తుంది. అంటే సంతోషం రావాలంటే వెంటనే ఒక స్త్రీ మన బైబిల్లో చూసినప్పుడు ఎవరండి ఒక స్త్రీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు ధన్యుడయ్యాడు. దేవుడు ధన్యుడయ్యాడంటే నువ్వు ఇంకా ఆశీర్వదించబడ్డా. ఎందుకంటే నిజంగా ఆ పదం వాడటం అనేది అది దేవుడు పలికిస్తేనే పలికారు అమ్మగారు, లేదా పలికాడు కాదు. అమ్మగారి ప్రార్థన ఇక్కడ రావటం, ఆ నోట్లోంచి పదం రావటం ఆమె జీవితంలో ధన్యత అని నేను తెలుస్తుంది. ఎందుకంటే అది అందరికి లోపల ఉంటుంది. మీ అందరూ తెలుసు కదా, మీ అందరికి లోపల ఉంటుంది కానీ బయటికి కనుక ఎవరైతే బయటికి తీసుకొస్తారో దేన్నైనా వాళ్ళు ధన్యుడవుతారండి. ఎప్పటికీ మనలో ఉన్న మాటని, మనలో ఉన్న మంచితనాన్ని, మనలో ఉన్న జీవాన్ని, మనలో ఉన్న శక్తిని దాన్ని ఏంటి చేయాలంటే బయటికి తీసుకొచ్చి సృష్టించాలి, అందరికి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. లోపల పెట్టుకుని ముసుగేసుకుని లోపల పెట్టుకుని